ఇప్పుడు చెబుతున్నా వినండి. నీవు సేనగా బయలుదేరాలి అన్నానే కానీ నీవు పరిపూర్ణుడవి కావాలని నేను అన్నానా, దేవుడు అన్నాడా? అనలేదుగా. నువ్వు సేనగా బయలుదేరగలిగినటువంటి మానసిక సిద్ధపాటు, సైన్యములో చేరడానికి నీకు సిద్ధపాటు వచ్చిన నాటి నుండి జనాభా లెక్కల్లోకి వస్తావని చెప్పా. నీలో ఇతర బలహీనతలు ఉండొచ్చు, అయినా నువ్వు సైనికుడిగా ముందుకు రావాలి. ఇది ఇవాల్టి పాఠం. విత్ ఆల్ యువర్ వీక్నెసెస్ అండ్ షార్ట్ కమింగ్స్ అండ్ ఫ్లాస్ ఇన్ యువర్ character, if you want to fight the battle for Jesus, God honors you. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక మాట రిలీజ్ చేస్తున్నా. God is not looking for perfect people. God is looking for committed people. ఏ లోపము లేని సంపూర్ణుల కొరకు దేవుడు వెతకడం లేదు. అలా వెతికితే ఒక్కడు కూడా దొరకడు, ఒక్కడు దొరకడండి. ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందుతున్నానని నేను అనుకోనడం లేదని పౌలు భక్తుడే అన్నాడు. ఇంకా నువ్వు అనేనా సంపూర్ణలో? అలా అనుకోవడానికి మనకు వీలు లేదు కదా. దేవుడు పర్ఫెక్ట్ పీపుల్ కొరకు, సంపూర్ణులు లోపరహితుల కొరకు చూడడం లేదు. దేవుడు వెతుకుతున్నాడు ఈ భూమి మీద. దేవుడు వెతుకుతున్నాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారు ఎక్కడ అని వెతుకుతున్నారు. దేవుడు వెతుకుతున్నాడు. దేవుని కొరకు రోషం కలిగిన వారు ఎక్కడ అని వెతుకుతున్నారు. గొలియాతు 40 రోజులుగా ఇశ్రాయేలు సైన్యాలను యెహోవా దేవుని నామాన్ని తృణీకరిస్తూ అవమానిస్తూ ఉంటే అది విని రోషము తెచ్చుకునేటటువంటి రోషగాళ్ళు ఎక్కడ అని వెతుకుతున్నాడు. దేవుని కొరకు నీవు అంకిత భావము కలిగి, దేవుని కొరకు రోషం కలిగి, ఏలియా చెప్పినట్టు సైన్యములకు అధిపతి యెహోవా కొరకు నేను ఒకడును మాత్రమే మహారోషము గలవాడినై ఉండగా అనే రోషము ఎవరిలో ఉంది? నీలో ఉందా? ఎవరిలో ఉందని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. వాళ్ళలో మిగతా బలహీనతలు ఉండొచ్చు. ఇప్పుడు మిగతా బలహీనతలు ఉన్నోడిని దేవుడు సవరించుకొని నేర్చుకొని ఏదో కొండ మీదకి మెల్లిగా ఎక్కిస్తాడండి. దేవుని కొరకు రోషమే లేనోడిని దేవుడు అప్పటికప్పుడు ఎలాగ రోషం పుట్టించాలి? నా దేవుణ్ణి నువ్వు దూషిస్తావా? దౌర్భాగ్యుడా, నేను ఊరుకోనంతే అన్ని రివ్వుల ఉవ్వెత్తున తరంగంలాగా లేచేటటువంటి మనస్తత్వం నీకు లేకపోతే నేను తీసుకుపోయి దేవుడు ఏం చేసుకోవాలి? నిన్ను ఎందుకు పనికొస్తావు? నువ్వు ఒక శవంతో సమానం. శవాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు నిన్ను దేవుని ఇంట్లోకి తెచ్చుకుంటే సరిగా ప్రార్థన చేయి రాలేదు, బైబిల్ అర్థం కాలేదు, సాక్ష్యం చెప్పాలంటే తడబడ్డాం, భయపడ్డాం, చెప్పాలి ఎలా చెప్పాలి తెలియలేదు, అర్థం కాలేదు. కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని అర్థం కాలేదు, జ్ఞానము చాలలేదు. ఇట్లాంటి బలహీనతలు ఉంటే జ్ఞానము లేని వాడికి దేవుడు జ్ఞానం ఇవ్వగలడు. శరీరం మీద జయము లేని వాడికి దేవుడు జయం ఇవ్వగలడు. ప్రార్థన చేతగాని వాడికి దేవుడు ప్రార్థన నేర్పగలడు. కానీ దేవుని కొరకు రోషం లేని వాడికి దేవుడు అప్పటికప్పుడు రోషం ఎలా పుట్టిస్తాడు? అసలు ఎందుకు పుట్టించాలని నేను అంటున్నా. ఏం పెద్ద నువ్వంత మొనగాడి నువ్వు లేకపోతే దేవునికి దిక్కు లేదనా? నీకు రోషం పని కట్టుకొని పుట్టించి నీ ద్వారా యుద్ధం చేయించడానికి ఆయనే పెద్ద రోషగాడు. యెహోవానకు నేను రోషము గల దేవుడు అని ఆయనే చెప్తాను. నువ్వేందుకు ఆయనకి? దేవునికి ఎంత అపవాదు వస్తున్నా, దేవునికి ఎంత అవమానం జరుగుతున్నా, దేవునికి ఎంత నింద వస్తున్నా, దేవుని కార్యక్రమాలకు, దేవుని సంఘానికి, దేవుని ఇంటికి ఎంత నష్టం వాటిల్లుతున్నా, ఏ మాత్రం చీమ కుట్టినట్టు కూడా బాధ లేదు, రోషం లేదు నీకు. నిన్నెందుకు దేవుడు తీసుకొచ్చి బలవంతంగా రోషం పుట్టించి నిన్ను ఒక సైనికుడిని చేసి ఎందుకు నిలబెడతాడు? దేవునికి అంత దిక్కులేనోడా దేవుడు?
నీలో సంపూర్ణుడిని కావాలి, సంపూర్ణురాలిని కావాలనే ఆశ నీలో ఉంటే, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మళ్ళీ మళ్ళీ పడిపోయే పరిస్థితిలో నీవు ఉంటే, నిన్ను మళ్ళీ లేవనెత్తి బలపరిచి నీకు నడక నేర్పించటానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ నా దేవునికి నీ అవమానం కలిగిస్తే నేను ఊరుకోను, నా దేవుణ్ణి దూషిస్తే నేను ఊరుకోను, నా దేవుణ్ణి తిరస్కరిస్తే నేను ఊరుకోను అనే రోషం నీకు లేకపోతే దేవుడిని నా సరే జనాభా లెక్కల్లోనే చేర్చడు. బాలురుగా ఉన్నను సైనికుడి మనస్తత్వం కలిగిన వాళ్లకు చక్కని ప్రతీక యెషయి కుమారుడైన దావీదు. బాలుడివా పర్వాలేదు, దేవుని కొరకు రోషం ఉన్నదా, నువ్వు కావాలి ఆయనకి, నువ్వు జనాభా లెక్కల్లోకి వస్తావు. ఇప్పుడు ఓటు హక్కు వచ్చేసి కండలు తిరిగిన మొనగాళ్ళు అయి ఉండి, వీరాధి వీరులు అయి ఉండి, ఎంతమంది సైనికులు ఉన్నారు, లక్షల మంది ఇశ్రాయేలు సైనికులు, పెద్దవాళ్లే కానీ దేవుని కొరకు రోషము లేదు. ఎదిగిన వాళ్ళయి ఉండి, వయసుకు వచ్చిన వాళ్ళయి ఉండి, బలమైన ఆహారం తినేవాళ్ళయి ఉండి, దేవుని కొరకు రోషం లేని వాళ్ళండి వాళ్ళందరూ 40 రోజులు బట్టి చచ్చుబడిపోయి జీవోత్సవాల్లాగా ఉన్నారు. బ్రతికి ఉండి కూడా చచ్చిన వాళ్ళతో సమానం. ఈ చిన్నోడు వచ్చాడు, బాలుడే, మూతి మీద సరిగా మీసాలు లేవు, లేతప్రాయం గల కుర్రవాడు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పార్టీ వాడు, వీరిని చంపిన వానికి రాజు ఏమిచ్చును అంటున్నాడు. బాలుడే, బాలురయ్యుండి కూడా దేవుని కొరకు రోషం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎదిగిన వాళ్ళ అయ్యుండి కూడా రోషం చచ్చిన వాళ్ళు ఉన్నారు, నికృష్టులు ఉన్నారు. 8వ కీర్తనలో బాలుర యొక్క స్థుతులు దేవుడు వాడుకుంటాడు అన్నాడు, కానీ రోషం చచ్చిన వాళ్ళ స్థుతులు వాడుకుంటాడు అనలేదు. బాలుర యొక్క స్థుతులను దేవుడు వాడుకొని ఒక బలమైన ప్రాకారాన్ని కడతాడు అన్నాడు, కానీ దేవుని కొరకు పౌరుషం లేని వాళ్ళ స్థుతులు వాడుకుంటాడని చెప్పలేదు. నీవు ఎదుగుదల సరిగా, నీలో ఆత్మీయ ఎదుగుదల లేకపోతే డోంట్ వరీ అన్నాను. కానీ నీలో రోషం లేకపోతే డోంట్ వరీ నేను చెప్పలేదు, దేవుడు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. రోషం ఉండాలి, ఏ బలహీనతలను ఉండని, దేవుడు దాన్ని పక్కన పెట్టేస్తాడు. దేవుని కోసం నీకు రోషం ఉందా, సువార్త దూషించబడుతుంది, దేవుని నామం దూషించబడుతుంది, అన్యజనుల మధ్యలో క్రైస్తవుల్లో ఉండే అనైక్యతను బట్టి యేసునామము దూషించబడుతుంది. నీకు రోషం ఉందా, యుద్ధానికి వస్తావా నువ్వు? దేవుని సంఘాన్ని నిర్వీర్యం చేసి బలహీనపరిచి చీలికలు పేలికలుగా చెల్లా చెదురు చేసి బలహీనపరుస్తున్నటువంటి ఆ నాశన పర్వతం మీద నీకు ద్వేషం ఉందా, నీకు కోపం ఉందా? యుద్ధానికి వస్తావా? నీ శక్తి ఎంత అనేది కూడా పట్టించుకోకుండా శక్తికి మించి ఆ కొండను ఢీకొనడానికి వస్తావా నువ్వు? అంటే నేను అంత పెద్ద ప్రార్థన పరుణ్ణి కాదు అయ్యగారు అంటావు. అక్కర్లేదు, నువ్వు కాకపోయినా సరే, ప్రార్థన పరుడు కాకపోయినా సరే, పరిశుద్ధాత్మ నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, పరలోకంలో యేసు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీ ప్రార్థన జీవితంలో ఉండే లేమిని పూడ్చటానికి ఇంకా 2 దైవ వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు. నువ్వు మహా ఉన్నతమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా అని నేను అడగలేదు. ఈ పరిస్థితిని బట్టి నీకు రోషం వచ్చిందా, కోపం వచ్చిందా, బాధ కలిగిందా లేదా అని అడుగుతున్నాను. అవునండి, బాధగానే ఉందండి. మరి యుద్ధానికి వెళ్దామా? వచ్చేసాయి. సేనగా బయలు వెళ్ళాలని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను జనాభా లెక్కల్లో వేసుకుంటాడు. యుద్ధం చేయాలి. ఇక్కడ మనకు కావలసింది ఏంటంటే మన స్పిరిచువల్ పర్ఫెక్షన్ కాదు, అది పెద్ద అబద్ధం. సైతాన్ నీకు చెప్పిన పెద్ద అబద్ధం.
యుద్ధరంగములో నీవు రాణించాలంటే, యుద్ధరంగంలో నీవు జయించాలంటే, నువ్వు ఆధ్యాత్మిక పరిపక్వత సాధించాలని ఆ చెత్తగాడు చెప్పాడు. ఈ చెత్తాబద్ధం ఆధ్యాత్మిక పరిపక్వత దేనికి కావాలో నేను ఇంతకుముందు 2 సార్లు చెప్పా, 2 వేరు రోజుల్లో చెప్పా. ఆధ్యాత్మిక పరిపక్వత ఎప్పుడు కావాలి, దేని కొరకు కావాలి, దేవుడు ఎప్పుడు లెక్కింపులోకి పరిగణనలోనికి తీసుకుంటాడు నీ ఆధ్యాత్మిక పరిపక్వతను అంటే, సంఘ కన్యకను అసెంబుల్ చేసినప్పుడు, ఈ కోట్ల జీవకణాలు తెచ్చి ఈ రాళ్ళన్నీ కూడా ఒక చోట పేర్చి సంఘ వధువు నిర్మాణం చేసినప్పుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాలో, నీ ప్లేస్మెంట్ ఎక్కడో ఇన్ ద బాడీ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వధువు శరీరంలో నీ ప్లేస్ ఎక్కడో డిసైడ్ చేయడానికి నీ పరిపక్వత ఎంత అని చూస్తాడు. అంతేగాని నువ్వు గొల్యాతు మీదకి పోయేటప్పుడు దేవుడు నిన్ను తృణీకరించడు. నువ్వు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంకా ఎదగలేదు కదా, నువ్వు ఇంకా బలపడలేదు కదా, నీకు ఇంకా సంపూర్ణత లేదు అన్నాడు దేవుడు. సౌలు తృణీకరించాడు, గొలియాతు తృణీకరించాడు, అన్నలు తృణీకరించారు. దేవుడు బలపరిచాడు దావీదును. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు బాలుడవు, నీకు బలం చాలదన్నాడు సౌలు. ఎర్రని వాడు రూపసి కుర్రోడు వస్తున్నాడని గొలియాతు తృణీకరించాడు. ఏలియాబు అన్నలు తృణీకరించారు. దావీదు అన్నలు 3 అక్కడే ఉన్నారు, సైనికులు తృణీకరించారు. ఈ తృణీకరించిన వాళ్ళందరినీ దావీదు తృణీకరించేశాడు. 7 సార్లు పొండిరా, మీరు ఇక్కడ వెలగబెట్టింది ఏముంది. ఏలియాబు అంటాడు, నీ హృదయపు గర్వమును నీ చెడుతనము నేను ఎరుగుదును కదా, ఏదో సాకు మీద యుద్ధము చూచుడికే కదా నీవు ఇక్కడికి వచ్చితివి అంటున్నాడు. వాడు యుద్ధం చేసి చచ్చినట్టు పెద్ద. నువ్వేం చేసావురా యుద్ధం ఆయన చూడ్డానికి? మీ తమ్ముడు చూడ్డానికి నువ్వు చేసిన యుద్ధం ఏంటి? 40 రోజులు బట్టి సేవ చచ్చి చేష్టలు దక్కి బతుకున్న శవంలాగా దేభ్యముఖం వేసుకొని చూస్తున్నావు నువ్వు. 40 రోజులు సిగ్గు లేదు నీకు. పెద్ద మళ్ళీ కవచం, సర్వాంగ కవచం ధరించుకొని కత్తులు, డాళ్ళు, బల్లాలు, గిల్లాలు పెట్టుకొని గడగడ వండుకుంటూ కూర్చున్నావు సిగ్గు లేకుండా. మళ్ళీ యుద్ధం చూచుడికే వచ్చితివా అట. వీడు చేస్తాగా యుద్ధం వాడు చూడడానికి. అసలు సంగతి ఏంటంటే ఉక్రోషం. నేను యుద్ధం చేయట్లేదనే సంగతి చూచుటకు వచ్చితివా? నేను పిరికొండ అయిపోయిన సంగతి ఊళ్ళో పోయి చెప్పడానికి వచ్చావా? ఇది వాడి ఏడుపు. అందుకే దావీదు అన్నాడు 7 సార్లు మీరు 40 రోజులు ఆ పనికి మాలోడు యెహోవా దేవుణ్ణే అవమానించి మాట్లాడుతుంటే ఒక్కడికి రోషం లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుని నామంలో పోయి వేసుకుందాం, వాటితో గొడవ వేసుకుందాం, యుద్ధం చేద్దాం, పోరాటం మొదలు పెడదాం, దేవుడు జయం ఇస్తాడు, ఏం పర్వాలేదు. వాడు 10 అడుగులు ఉంటే 100 అడుగులు ఉంటే దేవుడు మహాకాశాలు పట్టజాలిన వాడు మన దేవుడు అనే ధైర్యం ఒక్కడికి లేదు. నాకు మీసాలు రాలేదే అని దావీదు నిరాశపడలేదు. నాకు బలమైన ఆయుధాలు, కవచము, శిరస్త్రాణము లేదే అని ఏం అనుకోలే. ఏ శిరస్త్రాణం లేదు, ఏ కవచము లేదు, యుద్ధ విద్యల తరబీదు లేదు, అభ్యాసము లేదు. నువ్వు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేశాడు, నీకు అసలు లేదు, నువ్వు బలం సరిపోదన్నాడు. యుద్ధాభ్యాసం కాదు ఇక్కడ కావలసింది. నీ ఎక్స్పీరియన్స్ ఎంత, నీ ఎడ్యుకేషన్ ఎంత, నీకెంత ఫండ్ ఉంది, నువ్వు ఎన్ని దేశాలు తిరిగావు, నువ్వెంత హైట్ ఉన్నావు, ఇది కాదు కావాల్సింది. నీ గుండెల్లో మంట ఎంత ఉందిరా అది చెప్పు. నీ గుండెల్లో దేవుని కొరకు రోషం ఎంత ఉంది, దేవునికి అవమానం కలిగినప్పుడు మండిపడే తత్వం నీలో ఏ పాటి ఉంది అది చెప్పు. సోది కబుర్లు చెప్పకు. నాకింత హైట్ ఉంది, నాకింత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకింత థియాలజికల్ డిగ్రీస్ ఉన్నాయి, నాకు ఇంతమంది స్పాన్సర్స్ ఉన్నాయని సొల్లు చెప్పకు. నువ్వు యేసు నామము దూషించబడ్డప్పుడు, క్రైస్తవ సమాజాన్ని దూషిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నప్పుడు రోషం వచ్చిన మగోళ్ళు ఎక్కడున్నారండి క్రైస్తవ సంఘంలో? ప్రభునందు ప్రియులారా, నీకు రోషం వచ్చిందా?
ధన్యుడివి నీవు, ధన్యురాలివి. నిన్ను దేవుడు జనాభా లెక్కల్లో వేసుకున్నాడంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కమాన్, యుద్ధానికి వెళ్ళు. సైతాన్తో యుద్ధం చేయి. నీలో బలహీనతలున్నా నువ్వు జయిస్తావు. ఎస్, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ స్టేట్మెంట్. ఐఎమ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్ విత్ 100% కాన్ఫిడెన్స్, 100% అష్యూరెన్స్. యుద్ధానికి బయలుదేరు. నాశన పర్వతంతో యుద్ధం చెయ్యి. నీలో కొన్ని లోపములు ఉన్నను నువ్వు జయిస్తావు. దేవుడు నీకు జయముని ఇస్తాడు. నీకు ఇంతకుముందు అభ్యాసం లేకపోయినా దేవుడు నీకు జయం ఇస్తాడు. నీకు చేతిలో సరైన ఆయుధాలు లేకపోయినా దేవుడు నీకు జయం ఇస్తాడు. వడిసెల అదొక ఆయుధం ఏంటండి? అడవిలో గొర్రెలను కాచుకునేటప్పుడు ఏదైనా పక్షులు, ఏదైనా జంతువులు ఏదైనా వస్తే వాటిని బెదిరించడానికి ఈ వడిసెల పెట్టుకున్నాడు ఆయన. వీడేమో మహాయుద్ధ శూరుడు. బైబిలే వాడు శూరుడు అని చెప్తుంది. గొలియాతు అనే శూరుడు అని చెప్తుంది బైబిల్. వాడు చూసి ఆశ్చర్యపోయాడు. వీడెవడురా బాబు, 40 రోజులు ఎదురు చూశాను. ఈడోడు చిన్న బచ్చాగాడు వస్తున్నాడు. వాడి చేతిలో కనీసం ఒక కత్తి లేదు, ఒక బాకు లేదు, జానడు పిడిబాకు అనేది లేదు, ఖడ్గము లేదు, బల్లెము లేదు, శిరస్త్రాణము లేదు, కవచము లేదు. ఏంటి కర్ర తీసుకొని వస్తున్నాయింట్రా నా మీదకి, నేనేం కుక్కనా అన్నాడు. కుక్కవా నక్కవా అని కాదు బాబు, నీవు ఇవాళ చచ్చిన శవానివే. యెహోవా దేవుణ్ణి దూషించావు నువ్వు. అసలు కుక్కనయం నీకంటే నా దృష్టికి. నిన్ను చంపడానికి కత్తులు కట్టాలు కావాలా? యెహోవా నామమున నేను వచ్చుచున్నాను, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును అన్నాడు. నేను చెబుతున్నా ప్రియ సోదరుడా సోదరి, నీకేం లేదనుకో, నీకేం లేదు, జ్ఞానము లేదు, ప్రార్థన జీవితం లేదు, బైబిల్ జ్ఞానం లేదు, వాగ్ధాటి లేదు, పెద్ద ఉపన్యాసం చేసే స్పీచ్లు ఇచ్చేటటువంటి పెద్ద వక్తృత్వము, ఆరేటరీ నీకు లేదు, పాటలు రావు, పాటలు రాయలేవు, పాండిత్యము లేదు, బైబిల్ కాలేజీ డిగ్రీలు లేవు, నీకు అసలు ఏమీ లేవనుకో. దేవుని కొరకు రోషం ఒక్కటే ఉంది. నా దేవుణ్ణి నీ మాటలు అన్నారే అని భగ్గున మండే గుండె ఒక్కటే ఉందనుకో, అదొక్కటి చాలు, అది ఒక్కటి చాలు. దేవుడు నిన్ను జనాభా లెక్కల్లో వేసుకుంటా. అది లేనోళ్ళందరినీ లెక్కబెట్టాడు దావీదు, అందుకు దేవుడు దండించాడు. నేను లెక్కేసుకోనండి, నేను మీరు చెప్పే లెక్కలు ఒప్పుకోను కూడా. ఒక ఆయన అన్నాడు, మా దగ్గర 2000 మంది ఆరాధనకు వస్తారంటే చాలా సంతోషం బ్రదర్, అందులో శద్రకు మేషాకు అబేద్నెగోలు ఎంతమంది అని అడిగా. అందులో సింహాల గుహనైనా ఎదుర్కోగలిగిన దానియేలులు ఎంతమంది అని అడిగా. ఇశ్రాయేలు వారు యెహోవా బలిపీఠములను పడద్రోసి యెహోవా నిబంధనను త్రోసివేసి ప్రవక్తలను చంపుచుండగా సైన్యములకు అధిపతి అని యెహోవా కొరకు నేను ఒక్కడని మాత్రమే మహారోషం గలవాడనై నిలుచుచుండగా వారు నా ప్రాణమును త్యజించుచున్నారు అని చెప్పగలిగిన ఏలియాలు ఎంతమంది ఉన్నారు. నువ్వు నాకు తలకాయల లెక్క చెప్పకు. నువ్వు చెప్పిన తలకాయల లెక్కలో నిజంగా అసలు తలకాయ ఉన్నోళ్ళు ఎంతమంది? తలకాయ లేని వాళ్ళందరినీ కూర్చోబెట్టి తలకాయల లెక్క నాకు చెప్తే, సత్యమందు ప్రతిష్ఠితులు ఎంతమంది? దేవుని నామమునకు వాక్యమునకు దూషణ కలిగితే భగ్గున మండిపడే రోషగాళ్ళు ఎంతమంది? రోషగాళ్ళే దేవుని జనాభా, రోషం చచ్చిన వాళ్ళు కాదు. రోషమున్న వాళ్ళు దేవుని దృష్టిలో దేవుని జనాభా. రోషము చచ్చిన వాళ్ళు దేవుని జనాభా లెక్కల్లోకి రారు. నాకు మిగతాది ఇంకేం తెలియదండి. దేవుని కార్యాలను ఆ నాశన పర్వతంగాడు పాడు చేస్తున్నాడు, వాడి అంతు చూడాలి అనుకున్నాము.
అక్కడ ఆ బద్మాష్గాడు అంటాడు, నువ్వు ఎలాగా నా మీద యుద్ధానికి వస్తావు, నువ్వు యోగ్యుడు కాదు కదా, నువ్వు యోగ్యురాలు కదా. వాడు పనికి వాళ్ళ పందివాడు, యూజ్లెస్ ఫెలో. వాడు చెప్పేది అబద్ధాలు, అన్ని ఫాల్తు మాటలే వాడు చెప్పేవి. నీలో లోపాలను వాడు చూపిస్తాడు యుద్ధానికి నువ్వు వచ్చినప్పుడు. అందుకే కృపలో నీవు జీవించటం నేర్చుకోవాలి. క్రీస్తు యేసు నందున్న కృపను బట్టి నువ్వు బలవంతుడివి కావటం నేర్చుకోవాలి. కృపను ఆశ్రయించాలి. అవును, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, కానీ దేవుని కృపను బట్టి నేను యోగ్యుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం, 2 తిమోతి 2:1. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు కృప ఉన్నది. ఆ కృప నీకు అవైలబుల్గా ఉన్నది, నీకు అందుబాటులో ఉన్నది. ఆ కృపను తీసుకో, కృపను పొందుకో, కృపలో స్థిరపడు, కృపలో జీవించు, కృపలో నువ్వు బలవంతుడు అయిపో. బికమ్ స్ట్రాంగ్ బై ద గ్రేస్ దట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. కృప కిందికి నువ్వు వచ్చిన తర్వాత వాడు నీలో లోపాలు ఎన్నడానికి వీల్లేదు. ఏంట్రా నా లోపాలు చెబుతున్నావు నువ్వు? దేవుని కృపలో నేను నీతిమంతుణ్ణి, దేవుని కృపలో నేను పరిశుద్ధుణ్ణి, దేవుని కృపలో నేను సంపూర్ణుణ్ణి. క్రీస్తు నీతిని బట్టి నేను నీతిమంతుణ్ణి. క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా బలం, క్రీస్తే నా విమోచనం, క్రీస్తే నా సర్వం. ఇంకేంటి, ఏం అడుగుతావు చెప్పు, ఏం కావాలరా నీకు? నాలో ఏముంటే రానిస్తావు యుద్ధానికి అంటే జ్ఞానం ఉండాలిగా. ఎందుకు లేదు నాకు తిక్కలోడా? జ్ఞానం ఎందుకు లేదురా దౌర్భాగ్యుడా? యేసును నా హృదయంలో చేర్చుకున్నాను. ఏసే నా జ్ఞానం, ఏసే దేవుని జ్ఞానం. యేసును కలిగిన నేను జ్ఞానము కలిగిన వాడను. పరిశుద్ధత ఉండాలంటావా? దౌర్భాగ్యుడా, క్రీస్తే నా పరిశుద్ధత తెలుసుకో. నీతి ఉండాలంటావా? క్రీస్తే నా నీతి, క్రీస్తే నా విమోచన. కాన్ఫిడెంట్గా సమాధానం ఇవ్వు, దుష్టుడు పారిపోతాడు. చాలా టైం పట్టదు. దావీదు గొలియాతు గంటల తరబడి హోరాహోరీ పోరాడలేదండి. ఫస్ట్ రాయికే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు వాడు. 3 వికెట్లు ఎగిరిపోయినాయి, ఒకటే బౌల్. 3 లేవు వికెట్లు, ఒక్కటే దెబ్బ. దావీదు గొలియాతును ఎంత ఈజీగా జయించగలిగాడో ఈనాటి దావీదులు నాశన పర్వతాన్ని అంత ఈజీగా జయించగలుగుతారు. ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. తీసుకోండి మాట, స్వతంత్రించుకోండి. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. ఏం భేదం ఉండదు. అక్కడ దావీదు, ఇక్కడ నీవు సమానం. అక్కడ గొలియాతు, ఇక్కడ ఈ నాశన పర్వతం సమానం, అంతే. ఇంకేముండదు. ఒక దెబ్బ చాలు.